వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు ఉత్తోలన భూదేవి ఆసనము. ఉత్తోలన భూదేవి ఆసనము మాలాసనం లాంటి వేరియేషన్. ఇక్కడ మనము ఈ చెక్క ముక్కలని కాళ్ళ కింద పెట్టేసి ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది, ఈ ఆసనంలో బ్లాక్స్ని ఎలా ఉపయోగిస్తాము, ఇవన్నీ తెలుసుకునే ముందు ఈ ఆసనానికి ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో చూద్దాము. దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. ముందుగా మనము కిందికి వెళ్ళి కూర్చోవాలి. పృష్ఠభాగాల నుంచి బ్లాక్ తీసేయండి. పాదాలని ఈ విధంగా దగ్గరగా తెచ్చేసేయండి. ఇలా తెచ్చేసి బద్ధకోణాసనంలో కూర్చుందాము. బద్ధకోణాసన పార్వతీ ఆసనంలో ఇలా కూర్చొని పాదాలని ఈ విధంగా పైకి కిందికి అనాలి. ఇలా పాదాలని పైకి కిందికి అనడం వలన మనకు ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ తొడలని బాగా కదిలించాలి. కొంత సమయం వరకు ఈ విధంగా తొడలని కదిలిస్తూ ఉండండి. దాని తర్వాత వీపుని నిటారుగా చేసి ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. వీపులో వంపు రాకుండా చూస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. తొడలలో, నడుములలో, మోకాళ్ళ వెనకాల భాగంలో, సైడ్ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఈ విధంగా తొడలని బాగా వార్మప్ చేసుకున్న తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి ఇక్కడ కాలుని ఇలా అని ముందుకు తీసుకొని రావాలి. ఇలా కొన్నిసార్లు కాలుని వెనకాలకి ముందుకు చేసిన తర్వాత కాలుని ఈ విధంగా కుడివైపు కూడా తీసుకెళ్దాము. కింద పెట్టేసి రెండో వైపు కూడా వెనకాలకి ముందుకి అనడము. దాని తర్వాత ఈ విధంగా సైడ్ టు సైడ్ చేయడము చేసి తొడలని బాగా దూరంగా చేసి ఈ విధంగా మోకాలని దూరంగా చేసి ఇలా కొంత సమయం పాటు కూర్చోవాలి. ఇలా కూర్చోవడం వలన మన నడుము భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనంలో కూర్చోకూడదు. నెమ్మదిగా చేతులని ఇంటర్లాక్ చేసి ఇలా స్ట్రెచ్ చేస్తూ వీపులో ఎలా అనిపిస్తుందో గమనించాలి.
శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ చేతులని బాగా పైకి చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండండి. ఇలా ఇక్కడ కొంత సమయం పాటు ఉంటూ చేతులని స్ట్రెచ్ చేస్తూ దాని తర్వాత నెమ్మదిగా చేతులని రిలాక్స్ చేసేయండి. ఇప్పుడు మనము మాలాసనంలో వెళ్ళి కూర్చోవాలి. మాలాసనంలో ఇలా బ్లాక్స్ని చెరో వైపు పెట్టేసి మాలాసనంలో కూర్చుంటున్నాము. మాలాసనంలో కూర్చున్నప్పుడు మడమలని బాగా కిందికి చేసి టోస్ని మ్యాట్ పైన పెట్టి కూర్చోండి. దీంతో ఏమవుతుంది? దీంతో మడమల భాగం కిందికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ భాగం పైకి ఉండడం వలన ఆ కాళ్ళల్లో ఆర్చ్లో బాగా ప్రెషర్ పడుతుంది. లేదా చేతులని ఈ విధంగా మ్యాట్కి తాకేస్తూ ఇలా హీల్స్ని ఇంకా కిందికి చేయండి. ఇక్కడ కింద పడిపోయే, వెనకాల పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే అలా ఉండకుండా మనము చేతులని కింద పెడుతున్నాము. తలని ముందుకు చేయండి. ఇక్కడ నడుములతో పాటు కాళ్ళ ఆర్చ్పై చాలా చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసి నిలబడాలి. బయటికి వచ్చేయండి. కాళ్ళ వేళ్ళపై వెళ్ళి కొంత సమయం పాటు ఉండాలి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఇక మనము గాడెస్ పాస్చర్ చేయబోతున్నాము. ఇలా కాళ్ళ వేళ్ళని డయాగ్నల్గా పెట్టేసి పొట్ట కండరాలని బిగిస్తూ మోకాలని బెండ్ చేయండి. తొడలని ఈ విధంగా టర్న్ చేయండి. కిందికి వెళ్ళి ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండి కావాలంటే నడుముని ఇలా గుండ్రంగా తిప్పుదాము. ఇలా గుండ్రంగా తిప్పి రివర్స్ ఆర్డర్లో కూడా నడుముని అలా తిప్పాలి. దీంతో నడుములో ఉండే కండరాలు బాగా పనిచేస్తాయి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇక మనము బ్లాక్స్ని కొద్దిగా దగ్గరగా తెచ్చేసి కాళ్ళ వేళ్ళని కింద పెట్టి మడమలని బ్లాక్స్ పై పెట్టండి. ఇలా పెట్టి ఈ యొక్క గాడెస్ పాస్చర్లో వెళ్ళాలి. దీంతో తొడలల్లో కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఇక్కడ కాళ్ళపై తొడలపై చాలా 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 తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఇక్కడి నుంచి చేతులని భూమిపై పెట్టండి. ఒకవేళ చేతులు కింద తాకకపోతే బ్లాక్స్ చేతుల కింద కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి ఈ యొక్క ఆసనాన్ని చేయాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. పృష్ఠ భాగాలను కిందికి తెచ్చి మాలాసనం లాగా చేయకూడదు. పృష్ఠ భాగాలను పైకి పెట్టండి. అలా పెట్టి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. వచ్చి కింద
ఈ విధంగా వజ్రాసనంలో కూర్చోవడం చేస్తూ ఉండాలి. వజ్రాసనాన్ని ఇక్కడ కౌంటర్ ఆసనంగా ఉపయోగిస్తున్నాము. తొడలల్లో కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇక్కడ మనము రిలాక్స్ అవ్వాలి. ఈ యొక్క ఆసనము మన నడుము కండరాలకి చాలా మంచిది. అలానే ఈ యొక్క ఆసనము మన తొడ కండరాలని తగ్గించడము, మంచి ఆకృతిలో తీసుకొని రావడము, నడుము తొడ కండరాలు ప్రత్యుత్పత్తి వ్యవస్థకి మంచి రక్త ప్రసరణని చేయడము ఇవన్నీ చేస్తుంది. ఈ విధంగా ఆసనం చేసి మనము రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఉత్తోలన భూదేవి ఆసనము. ఈ ఆసనము మన కాళ్ళపై, మన నడుముపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు ఈ ఆసనంలో మనము 2 బ్లాక్స్ని ఉపయోగించి చేస్తున్నాము. ఇంతకుముందు ఈ ఆసనాన్ని చేశాము, కానీ ఇక్కడ మనము డాన్స్ చేసినట్టుగా మడమలని కాళ్ళ వేళ్ళపై తీసుకొని వచ్చి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనం చేసే ముందు ఎలాంటి వార్మప్ చేయాలో చూసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. ముందుగా పాదాలని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళి కూర్చోండి. తొడలని బాగా పైకి కిందికి అనాలి. ఇలా తొడలని బాగా పైకి కిందికి అంటూ తొడ కండరాలలో ఎలా అనిపిస్తుందో, నడుము కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. బద్ధకోణాసనము చాలా ఆసనాలకి వార్మప్గా వాడతాము. అలానే బద్ధకోణాసనంలో మనము ఉన్నట్టయితే మన తొడ నడుము కండరాలలో ఉండే కండరాలు పై బాగా ప్రభావం పడుతుంది. అలానే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా తొడలని దగ్గరికి తెచ్చేసి సుఖాసనంలో కూర్చోవచ్చు. మన వీపుని నిటారుగా చేయడానికి ప్రతిసారిలాగా చేతులని చెరువైపు చేసి ఆకాశం వైపు పైకి తీసుకెళ్లడము, కిందికి తీసుకొని రావడం చేయాలి. ఈ వార్మప్స్ చాలా బేసిక్ వార్మప్స్. ప్రతి ఒక్క ఆసనంలో ఇవి యూజ్ అవుతాయి. అలానే సైడ్ టు సైడ్ బెండ్ అవ్వడము. ఇలాంటి వార్మప్స్ ప్రతిరోజు చేస్తున్నాం కదా అని బోర్ అయిపోయి చేయకపోతే మన వెన్నుముకలో సైడ్ భాగంలో ఉండే కండరాలలో పట్టేసినట్టుగా అవుతుంది. బోర్ వస్తుందని చెప్పి మనం స్నానం చేయకపోవడము, తినకపోవడము చేయం కదా. అలానే ఈ యొక్క ఆసనాలు కూడా ప్రతిరోజు నియమపూర్వకంగా యోగా ప్రాక్టీస్ ముందు చేస్తే మన బాడీ బాగా వార్మప్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. 2 చేతులని ఆకాశం వైపు చేసి మళ్ళీ కిందికి తీసుకొస్తూ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. అదేవిధంగా ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. అలా కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడి వైపు ట్విస్ట్ అవుతూ దాని తర్వాత సెంటర్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనము మాలాసనంలో వెళ్ళి కూర్చుందాము. మోచేతులతో తొడలని బాగా దూరంగా చేస్తూ హస్తాలని నమస్కారంలో చేస్తూ ఆ తొడ ప్రాంతాలలో, నడుము ప్రాంతాలలో స్ట్రెచ్ బాగా వచ్చేలాగా ఇలా మాలాసనంలో కొంత సమయం పాటు కూర్చోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు కూర్చొని నడుములలో తొడలో ఎలా అనిపిస్తుందో గమనించండి. రిలాక్స్ అవ్వండి. కాళ్ళ కింద బ్లాక్స్ని పెట్టేసి ఇదే ఆసనాన్ని చేద్దాము. దీంతో కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి.
నడుముపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించండి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. పాదాలని ఈ విధంగా టర్న్ చేసి పెట్టి 2 మోకాలని బెండ్ చేసి ఇప్పుడు గాడెస్ పాస్చర్లో వెళ్దాము. మోకాలని ముందు వైపు చేయకూడదు, మోకాలని సైడ్ వైపు చేయాలి. తొడ లోపటి భాగంలో చేతులని పెట్టేసి తొడలని బాగా దూరంగా చేస్తూ వీపుని నిటారుగా చేసి కొంత సమయం పాటు ఇక్కడ దేవి ఆసనంలో ఉండాలి. నడుముని గుండ్రంగా తిప్పండి. నడుముని పట్టుకొని నడుముని గుండ్రంగా సర్కిల్స్లో తీసుకెళ్ళాలి. ఇలా క్లాక్ వైజ్ నడుములని మాత్రం మీరు ఇక్కడ సర్కిల్స్లో తీసుకెళ్తూ క్లాక్ వైజ్గా 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్గా 5 సార్లు రొటేట్ చేయండి. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చి పాదాలని బ్లాక్స్పై పెట్టండి. ఇప్పుడు ఇదే ఆసనాన్ని చేద్దాము. ఇలా బ్లాక్స్పై ఉండడం వలన మనకు చాలా డీప్గా స్ట్రెచ్ తెలిసి వస్తుంది. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంచెం కిందికి వెళ్ళడము, కొంచెం పైకి రావడము ఇలా చేస్తూ ఉండాలి. దీని తర్వాత రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఉత్తౌలన భూదేవి ఆసన. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. తొడ కండరాలు కూడా బాగా ఫ్లెక్సిబుల్గా, బలంగా, దృఢంగా తయారవుతాయి. అలాగే స్పెషల్గా మన రిప్రొడక్టివ్ సిస్టమ్కి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ విధంగా మడమలని బ్లాక్స్పై పెట్టి కాళ్ళ వేలని కింద పెట్టేసి మడమలని ఒక హైట్లో పెంచేసి మూకాలని బెండ్ చేద్దాము. ఇలా బెండ్ చేస్తూ తొడలని బాగా దూరంగా చేయండి. ఇదే ఉత్తౌలన భూదేవి ఆసనము. అయితే ఇక్కడ చేతులని నడుము దగ్గర పెట్టకుండా చేతులని భూమికి తాకడానికి కిందికి తీసుకొని రావాలి. చేతుల వేళ్ళపై వచ్చేసేయండి. ఛాతిని పైకి లేపుతూ చేతులని దూరంగా చేసి ఛాతిని పైకి లేపుతూ ముందు చూడండి. ఇలా కొంత సమయం పాటు ఆసనంలో ఉండాలి. కాళ్ళల్లో తీవ్రంగా కాదు, అతి తీవ్రంగా స్ట్రెచ్ అనేది తెలిసి వస్తుంది. ఎంత మీకు ఉండాలనుకుంటే, ఎంత సమయం మీరు ఇక్కడ ఉండగలిగితే అంత సమయం మీరు ఉండి దాని తర్వాత కిందికి వచ్చి రిలాక్స్ అయిపోవాలి. వజ్రాసనంలో కూర్చోవచ్చు లేదా సుఖాసనంలో అయినా వచ్చి రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం కండరాలు, తొడ కండరాలు బాగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాయి. మరి ఇవాళ ఎపిసోడ్లో మనం కృష్ణ గారిని అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాళ్ళు బలహీనంగా ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ ఆసనాన్ని చేయాలి. ముఖ్యంగా చరమసీమలో ఉండే ఈ ఆసనం చేసేటప్పుడు మనకు చాలా కాళ్ళల్లో తీవ్రంగా నుంచి అతి తీవ్రంగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. మీరు అది తట్టుకోగలగాలి. దానికి మీరు నెమ్మదిగా ఈ ఆసనాన్ని చేస్తే చాలా మంచిది. మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడుతూ ఈ ఆసనాన్ని చేస్తే చాలా మంచిది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ఉత్తౌలన భూదేవి ఆసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి.
తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.